దేవుని అతి పరిశుద్ధమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. అనుదిన జీవాహారమును వీక్షిస్తున్న మీ అందరికీ ఈ ఉదయకాల శుభాలు వందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానం, దేవుని మాట కీర్తనల గ్రంథం 20వ అధ్యాయము 4వ వచనం. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచును. ఈ లోకములో జీవిస్తున్న నీవు చదువుట ద్వారా, చూచుట ద్వారా, వినుట ద్వారా మనలో రకరకాల కోరికలు అనగా మోసపూరితమైనవి, పాప సంబంధమైన ఇతరులు బాధపట్టే దురాశ కోరికలు పుడతా ఉంటాయి. అయితే దేవుడు మాత్రం కేవలం దైవ చిత్తానుసారముగా ఉండే కోరికలు మాత్రమే నెరవేరుస్తాడు. అయితే దావీదు కోరిక ఏమిటంటే, దావీదు ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వంగా మార్చబడాలని, తన స్థితిగతులను మార్చాలని, గొర్రెలు కాసుకుంటున్న దావీదు గొప్ప సింహాసనం మీద ఉండాలని దావీదు కోరిక. నిశ్చయంగా దావీదుతో దేవుడు అంటున్న మాట ఏమిటంటే, నీ కోరికను సిద్ధింప చేస్తాను, నీ ఆలోచన యావత్తు నేను సఫలం చేస్తాను. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో మోషే, జక్కయ్య దేవుని చూడాలని కోరిక కలిగి ఉన్నారు. మోషే కూడా దేవుని చూడాలని కోరుకుంది. అది ఆత్మ సంబంధమైనది. ఒక దినాన్ని అడుగుతాడు, నీవు నాకు కనబడితే బాగుండు ప్రభు అని అంటాడు. ప్రియులారా, మోషే దేవుని చూడాలనుకున్నారు, కానీ పొద మండుతుంది, కానీ పొద కాలిపోలేదు. ఆ పొదలో నుండి దేవుడు మాట్లాడాడు. పొట్టి జక్కయ్య, ఆయన బిల్లు కలెక్టర్, కానీ ఆయన యేసుని చూడాలని. ఈ లోకంలో చాలా సంపదలు ఉన్నాయి ఆయనకి, ధనవంతుడే, భాగ్యవంతుడే, కానీ యేసుని చూడాలని కోరిక ఉంది. ఖచ్చితంగా ఒక దినాన్న యేసు ప్రభు వారు వచ్చినప్పుడు అతడు మేడి చెట్టు పైకి ఎక్కినప్పుడు యేసే జక్కయ్యను కన్నులెత్తి చూచి కిందకి దిగిరా అన్నాడు. ఈ రాత్రి ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ యొక్క అనుదిన జీవాహారము వీక్షిస్తున్న ప్రియమైన వాళ్ళరా, మీరు ఏ కార్యాలు చూడాలనుకుంటున్నారు? ఏ విషయాలలో ముందుకు అడుగు వేయాలనుకుంటున్నారు? ఏ విషయాలను దేవుని కృపను చూడాలనుకుంటున్నారు? మీ బిడ్డల విషయాల్లోనా, మీరు చేస్తున్న ఉద్యోగ విషయంలోనా, మీరు వివాహ విషయంలోనా, ఆరోగ్య విషయంలోనా, ఆర్థిక విషయంలోనా? అది పరసంబంధమైనటువంటి ఆశతో మీరు దేవుణ్ణి అడగగలిగితే ఖచ్చితంగా మీ కోరికను సిద్ధింప చేసి మీ ఆలోచన యావత్తు దేవుడు సఫలపరుస్తాడు. సొలొమోను కూడా దేవుని మందిరమును కట్టాలి అనే కోరిక కలిగి ఉన్నాడు, ఆలోచన కలిగి ఉన్నాడు. అదేంటండి, దావీదు గారు కూడా మరి ఆలోచన మరి మందిరం కట్టాలనే ఆలోచన ఉంది కదా అంటే, దావీదు ప్రియులారా ద్వారా దేవుడు మందిరం కట్టించాల. బహుశా దావీదు చేతులు రక్తసిద్ధములైనయేమో, అందుకనే తన కుమారుడైనటువంటి సొలొమోను గారి ద్వారా దేవుని మందిరం కట్టించుకోవడానికి ఇష్టపడ్డాడు. దేవుని మందిరం కట్టాలనే ఆలోచన, కోరిక సొలొమోను గారికి ఉంది. దేవుడు కట్టించాడు. యెరూషలేము దేవాలయమును నిర్మించాడు. మూడవదిగా ప్రియులారా, ఎస్తేరు దేవుని ప్రజలను రక్షించాలనే కోరిక. వ్యతిరేకంగా, ఇశ్రాయేలు ప్రజలకు వ్యతిరేకంగా, యూదులకు వ్యతిరేకంగా శాసనము చేయబడింది. రాజు ముద్రపు ఉంగరము యొక్క ముద్రము అక్కడ వేసినా, ప్రియులారా, ప్రజలందరికీ, యూదా ప్రజలందరికీ వ్యతిరేకంగా రాజు శాసనం చేసినా, ఎస్తేరు కోరిక ఏమిటంటే, నా ప్రజలు కాపాడబడాలని 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఎస్తేరు కోరికను, ఎస్తేరు ఆలోచన దేవుడు నెరవేర్చాడు. భక్తుల జీవితాల్లో దేవుడు కోరికలను సిద్ధింప చేసినట్లుగా ఈ అనుదిన జీవాహారమును చూస్తున్న మీ జీవితాలలో కూడా ఏ కోరికతో బాధపడుతున్నారు, ఏ ఆలోచనతో ముందుకు వెళుతున్నారో అది పవిత్రమైన ఆలోచన కలిగి, మంచి చేసే ఆలోచన కలిగిదైతే ఖచ్చితంగా మీ ఆలోచన దేవుడు స్థిరపరుస్తాడు, దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. ఆయన కృపా సమాధానం మీ అందరికీ తోడుగా ఉండునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అనుదిన జీవాహారమును వీక్షిస్తున్న బిడల జీవితాల్లో ఏ కోరికతో ఈ సమయంలో కళ్ళు మూసుకుని ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు, నిశ్చయముగా వారి జీవితాలలో కోరిక నెరవేర్చబడునుగాక. వారి ఆలోచన యావత్తు బిడల విషయాల్లో కానీ, కుటుంబ విషయంలో కానీ, వ్యాపారం విషయంలో కానీ, భవిష్యత్తుని గురించిన ఆలోచన కానీ, ఏదైనా కాక ప్రతి ఆలోచన యావత్తు సఫలపరచునుగాక అని దీవిస్తూ ఉన్నాను. రాబోయే దినాలలో ఉన్నతమైన స్థానములో బిడలకు మీరు దయచేసి ఘనమైన దేవుని కృపతో వర్ధిల్ల చేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఇండియా. అనుదిన జీవాహారమును చూస్తున్న ప్రియులారా, ఈ కార్యక్రమాన్ని లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనేక మందికి దీవెనకరంగా మీరు ఉండవలసిందిగా
ఈ పరిచర్ను ప్రోత్సహించవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ దేవుడు మిమ్మల్ని దీవించి కోరికను సిద్ధింపచేయునుగాక.